సోదరి సోదరములారా, మన దేశంలో అనేక రకాల వర్గాలు ఉన్నవి. కానీ ప్రపంచంలో రెండే వర్గాలు ఉన్నాయి. ఒకటి ఉన్నవాళ్ళు, రెండవది లేని వాళ్ళు. కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బీదోళ్ళు, అతి బీదోళ్ళు, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ పోతే అనేక వర్గాలు ఉన్నాయి. ఇవి ఎందుకు ఇన్ని ఎక్కువైనాయి అంటే, ఈ దేశంలో కొంతమంది మనుషులుగా బతకకుండా జంతువులాగా బతకడానికి, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకడానికి అనేక ప్రయత్నాలు చేసి లేనిపోని మూఢనమ్మకాలను సృష్టించి, నువ్వు అట్లా పుట్టినవు, నేను ఇట్లా పుట్టినా, వాడట్లా పుట్టిండు అని అనేక రకాలుగా మభ్యపెట్టి మనుషులను పూర్తిగా ఎటు కాకుండా చేశారు. దీంతో సుఖపడే వాళ్ళు డబ్బున్న వాళ్ళు అయిపోయినారు, పనిచేసే వాళ్ళు అయిపోయినారు, కూలి చేసేవాళ్ళు బీదలు అయిపోయినారు. ఇది భారతదేశ పరిస్థితి. ఇట్లా ఉంటే దేశం బాగుపడదు. అందుకొరకు భారతదేశంలో కూడా రెండే వర్గాలు చేయాలి. ఒకటి ఉన్నోడు, ఇంకొకటి లేనివాడు. ఎట్లా? ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఏం చేయలేము. కాబట్టి మిడిల్ క్లాసును ఉన్నత వర్గంలో చేర్చాలి. అదేవిధంగా బీదలను, అతి బీదలను ఇంకొక వర్గం చేయాలి. చేసి ఈ దేశంలో ఉన్న వనరులు ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో వారికి సహాయం చేసి ఈ బీద వర్గంలో వాళ్ళందరినీ కూడా ఉన్న వాళ్ళతో సమానంగా మనము తీర్చిదిద్దాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఈ పనులు చేసేది కేవలం రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ అవగాహన ఎంతమందికి ఉన్నా పార్లమెంటులో, అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే. కానీ మా పార్టీలో మేధావులు ఉంటారు. మెరిటోక్రటిక్ అంటే మేధావుల వర్గం. కాబట్టి ఈ మేధావులే ఉంటారు. కాబట్టి ఏది న్యాయమో, ఏది అన్యాయమో అనేటటువంటి విషయాలను కనుగొని అందరికీ న్యాయం చేకూర్చేలాగా ప్రయత్నం చేస్తుంది. అందుకొరకు రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీని మీరు మీ పార్టీగా ముందుకు తీసుకుపోతారని భావిస్తూ ముగిస్తున్నా.